ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 148 కీర్తన 14 వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంత చేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన అనగా ఇక్కడ యెహోవా తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది శృంగము అనగా హార్న్ అని, హార్న్ అనగా కొమ్ము అని. కీర్తన గ్రంథంలో ఒక వచనంలో ఉంటుంది కొమ్ము అనగా కుమారుడు అని. ఆయన తన ప్రజలకు అనగా తను ఎంతో ప్రేమించిన ప్రజలకు ఒక శృంగమును అనగా తను లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి ఒక కొమ్మును అనగా తన కుమారుని పంపించి ఉన్నాడు. అదే మనకు శృంగము. ఆయనే మనకు శృంగము. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అదేవిధంగా ఆయన తన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు అంటే ఆయన యందు భయము భక్తి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన చెంతకి ఉన్న వారందరికీ అనగా ఆయన పాదాల దగ్గర ఉన్నవారికి ఆయన ఒక ప్రఖ్యాతికరంగా ఆయన ఉన్నాడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అందును బట్టి మనము యెహోవాను స్తుతించాలి. ఆయన తన ప్రజలకు తన కుమారునిని పంపించున్నాడు. ఆయనను స్తుతించుడి. ఆమేన్.